హాయ్ అండి. ముందు వీడియోలో మనం హైపర్ టెన్షన్ కోసం డిస్కస్ చేసాం కదా. ఈరోజు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి మనం ఏమేం చేయొచ్చు, ఎన్ని విధాలుగా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే హైపర్ టెన్షన్ అనేది చాలా ప్రమాదం అండి, సైలెంట్ కిల్లర్ అండి. దాన్ని మనం మేనేజ్ చేయొచ్చండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో. ఎందుకంటే టార్గాన్ డ్యామేజ్ అనమాట. కొన్ని రకాల అవయవాలను హైపర్ టెన్షన్ మీ బీపీ డ్యామేజ్ చేస్తుందండి. మీ కళ్ళు, చిన్న రక్తనాళాలు, బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవడము, లేకపోతే పక్షవాతం అండి ప్రధానంగా చాలా ప్రమాదకరం అండి. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే మనం బాగు చేయడానికి ఎక్కువ కాలం పట్టేది. తర్వాత గుండె జబ్బులండి, స్ట్రోక్, పక్షవాతము. తర్వాత మీ కిడ్నీ డ్యామేజ్ అండి, ఇది చాలా ప్రమాదం అండి. కిడ్నీలో చిన్న రక్తనాళాలు చిట్లిపోతుంటాయండి. సో తర్వాత కంటి చూపు మందగించ. సో ఇలాంటి చాలా రకమైన సమస్యలు ఈ బీపీ వల్ల ఉన్నాయి కదండి. సో ఇవి ఎలా తగ్గించుకోవచ్చో చూద్దామండి. మొదట ఫిజికల్ యాక్టివిటీ అండి. మీరు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మీ బరువు తగ్గుతుందండి. మీ ఎత్తుకు తగ్గ బరువు మెయింటైన్ చేయాలండి ప్రధానంగానే. అప్పుడు ఆటోమేటిక్గా కొంత బీపీ మనం తగ్గించవచ్చండి. ప్రతిరోజు ఒక 30 నిమిషాలకి తక్కువ కాకుండా ఏరోబిక్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాలండి. దీనివల్ల మీ బీపీ 10 mmHg అండి, 10 మిల్లీమీటర్లు సగటున తగ్గుతుందండి యావరేజ్ అని. తర్వాత డాష్ డైట్ అండి, డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అండి. ఈ డైట్లో ఏంటంటే ప్రధానంగా పళ్ళు, కూరగాయలు, తర్వాత వెన్న శాతం తగ్గించిన పాలు, పెరుగు, నెక్స్ట్ సోడియం అనగా ఉప్పు మీద ప్రధానంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఉప్పు పూర్తిగా తగ్గించేయమని కొందరు చెప్తుంటారండి. అది తప్పండి. ఎందుకంటే మీ బ్రెయిన్, మీ తాలూకా నరాలు, మీ అవయవాలు ఇవన్నీ పనిచేయాలంటే కనీసం సోడియము రోజుకి 5 గ్రాములు అండి, అది వాడాలండి. అంతకంటే తగ్గించితే హైపోనేట్రీమియాకి వెళ్తారండి, అది మళ్ళీ ప్రమాదం అండి, చూసుకోవాలి. పొటాషియం ఎక్కువ ఉండే ఆహారాలు, బనానాస్, పప్పాయాస్, ఆరెంజెస్, పొమోగ్రానేట్స్, ఇవన్నీ అన్ని కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు చక్కగా తినొచ్చండి. నెక్స్ట్ మీకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తాగే అలవాటు ఉంటే తక్షణమే మానడానికి ప్రయత్నించండి. ఎలా అంటే ఎక్కువ దీర్ఘకాలంగా అలవాటు ఉన్న వాళ్ళు స్లోగా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఒకేసారి మానలేరు. కాబట్టి నెమ్మదిగా స్లోగా తగ్గించుకుంటూ ఒక దఫాలో మానేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.